మనోజు టీంలో వేస్తారా? ఏమి ఎక్కువ మంది వస్తే అని టీంలో వేస్తారా? హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆరతి ఉదయం ఐస్ క్రీమ్ తింటుంది. ఆరతి ఇప్పుడు టైము 8:30 అవుతుంది, ఇంకా నిద్ర రావలేదు. ఆర్ట్స్ ఛానల్లో ఆర్ట్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, అది అప్లోడ్ అయ్యేసరికి ఇంకెంత టైం పడుతుందో తెలియదు. కీజా ఇది నాకు ఇచ్చింది, పోలో నాకు ఇచ్చేసి ఐస్ క్రీమ్ అది తింటుంది. ఇదే చూపి. ఆడితే ఏటే పౌడర్ ఆడితే ఒక డాన్స్ ఏమి అర్రే ఇలా తిరిగే ఫోటో తీస్తుంది. ఇలా తిరుగు స్మైల్ అంగన్వాడికా? అంగన్వాడికి వెళ్తున్నాను చిన్న. హాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. బాగున్నారా? లైక్ చేయండి. లైక్ చేయండి. గాయ్స్ చూడండి, ఇంకా ఎడిటింగ్ అవుతుంది. టైం అయితే 9:55 అయింది. గాయ్స్ ఫైనల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయిపోయింది. అండ్ చూడండి టైం అయితే 10:26 అయింది. ఆర్తే బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. నేను దాని తర్వాత భోజనం చేసి కొంచెం పడుకుని పోయాను, దానివల్ల లేట్ అయిపోయింది. అండ్ నా ఆర్ట్స్ ఛానల్లోని ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీరు కొంచెం చూడండి. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. పదండి అక్కడికి వెళ్దాం. పార్దు హాయ్ 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 హాయ్. అందరు కూర్చున్నారు ఇక్కడ. పార్దు, సంధ్య, కంజీ అందరూ. ఓ ఎక్కడికి రా? ఓరు ఎక్కడికి? ఓరు ఎక్కడికి? గాయస్ ఇప్పుడు రూమ్కి వచ్చాం. నేదో చేయబోతున్నాడు ఎక్స్పెరిమెంట్. ఒరే నువ్వు ఉన్నావు ఇంత, రే నువ్వు ఉన్నావు ఇంత, నీకెందుకు రా చేయరు? ఏయ్ పార్దు, నీకెన్ని సంవత్సరాలు? 3 ఇయర్సా? అట. సరే పార్దు బాయ్, నేను క్రికెట్కి వెళ్తున్నాను. బాయ్ 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 బాయ్. గాయస్ ఇప్పుడైతే మామిడి పండు ఒకటి తీసుకుందాం. స్వీట్ చిన్న చాలు, ఇది బాగుంది, ఇది తీసుకుందాం. ఇక్కడ అంబులైతేనా? గాయస్ ఇప్పుడైతే నేను చిన్న మామిడి పండు తీసుకున్నాను. తీసుకొని క్రికెట్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోదాం, అక్కడ ఆడుకుందాం. గాయస్ చూడండి, బయట పచ్చగున్న లోపల ఎర్రగా ఉంది, కాకపోతే ఇది పులుపు ఉంది, స్వీట్ అయితే లేదు. ఓన్లీ దేవుడి ప్రసాదంకి అయితే సరిపోతుంది. మనమైతే ఈ జంక్షన్కి వచ్చేసాం. ఇట్లా వెళ్తే శివరాంపురం వస్తుంది. సో 3 క్రాస్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా అక్కడైతే కళ్ళం ఉంటుంది. ఆ కళ్ళంలో అయితే మ్యాచ్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, అక్కడికైతే వెళ్ళాలి.
ఇక్కడ నుంచి చూస్తున్నారా, అదంతా కొండలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇది వే అనమాట. మళ్ళీ ఆ కొండల మధ్య నుంచి అవతల ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికైతే వెళ్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేనైతే ఇలా వచ్చాను, ఇలా వచ్చాను. ఇగో ఇక్కడ నుంచి ఇలా తిరిగి ఇలా వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి పైకి అలా వెళ్తే మా సంధ్య వాళ్ళ ఇల్లు వస్తుంది. గాయస్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి అక్కడ దాకా. సో అక్కడ దాకా వెళ్ళాలంటే ఇదంతా దాటాలి. పదండి వెళ్దాం. మనోజ్ టీంలో వేస్తారా? ఏమి ఎక్కువ మంది వస్తే అని టీంలో వేస్తారా? మరి సింగిల్స్ అలాంటివి ఏమైనా ఆడరా? మరి నేను వచ్చాను కదా, టీం వేసేస్తారా? అది కాదు. ఇప్పుడు నువ్వు ఆర్సీబీ ఫ్యానా లేకపోతే ఏ ఫ్యాన్? ఐపీఎల్ ఏ టీం నీది? సిఎస్కే చెన్నై సూపర్ కింగ్సా? గాయస్ ఇప్పుడైతే టాస్ వేస్తున్నాం. అండ్ దీన్ని ఏమంటారు, బొమ్మ, ఇది బొలుసు మీద ఉంది. వీడిని అడుగుదాం ఏమేమి వేస్తాడు అనేది. ఏం పడుతుంది? హెడ్సా? చూడు హెడ్స్, ఇక్కడ టైల్స్ అనమాట. కన్ఫర్మ్గా నాదైతే టైల్స్. ఇది హెడ్స్ పడ్డది. నీదేంటి? బ్యాటింగ్. సరే, ఆల్ ది బెస్ట్. చూడండి, ఈ చిన్న పిల్లడు బౌలింగ్ వేస్తాడు. వీడి పేరు బూమ్రా, మేము పెట్టుకున్న బూమ్రా. రే వైడ్ రా. ఫస్ట్ బాల్ వైడ్, సెకండ్ బాల్ వావ్, సూపర్ డెలివరీ. బాల్ క్యాచ్ రా. అర్రే మిస్ రా, క్యాచ్ అవ్వాల్సిందిరా. ఏంట్రా? 4వ బాల్. ఓయ్ సింగిల్ కూడా లేనిది సింగిల్ ఇచ్చారు. ఇక్కడ డబుల్ తిరుగుతున్నారు వాళ్ళు. రే ఇలాంటి బౌలర్లు ఎంకరేజ్ చేయండి రా. మీరు సింగిల్ డబుల్ ఇచ్చేస్తారా రా. బూమ్రా, మినీ బూమ్రా, సంతు అమలి బూమ్రా. ఓ మిస్ హో గయా. ఎక్సలెంట్ బౌలింగ్ బూమ్రా, ఎక్సలెంట్. ఫైనల్ బాల్. ఓహో, ఓవర్కి ఎన్ని? 2 4 అయిపోయిందా ఓవర్? ఓకే గాయస్, ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్లో సూర్యుడు. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ చెట్లు, కొండ అలాంటివి లేదు. డైరెక్ట్గా సన్లైట్ అనేది మేము ఆడుతున్నప్పుడు మన మీద పడుతుంది. వెరీ బ్యూటిఫుల్ కదా. సో అందుకోసమే ఈ టైంలో చిల్డ్రన్స్ అండ్ యువత వాళ్ళందరూ క్రికెట్ ఆడడానికి కానీ, స్పోర్ట్స్ ఆడడానికి కానీ, యోగా కానీ, సంథింగ్ ఏదైనా సరే ఒక కల్చరల్ యాక్టివిటీ కింద బయటకు వెళ్ళి సన్లైట్ని ఎంజాయ్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం. ఇగో బ్యాక్ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు. క్యాచ్, వావ్, సూపర్ క్యాచ్ రా. అదే కృష్ణ మందేటి విరాట్ కోహ్లీయా? ఓ అర్రే మిస్. గాయస్ చూడండి, అక్కడ సన్సెట్ అవుతుంది ఆరెంజ్ కలర్లో. అండ్ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు వీళ్ళందరూ. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా విలేజ్ లైఫ్ అంటే. చూడండి, ఎంజాయ్ చేయండి. గాయస్ యాజ్ యూజువల్ నాకైతే దాహం వేస్తుంది. షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకోవాలి. నాకు తెలిసి వాటర్ బాటిల్ ఏదో తీసుకుంటాను. అదే 10 రూపీసే ఉంది. గైస్ వెరీ ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది మ్యాచ్ అనేది. విలేజ్ సైడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది.
మీ సైడ్ కూడా ఇంట్రెస్టింగ్గా నడుస్తుందా లేదో అనేది కామెంట్ చేయండి. ఇక్కడ సూర్యనారాయణ టెంపుల్ మా ఊరిలో ఉంది కాబట్టి ప్రవచనాలు అది కీర్తనలు అవన్నీ జరుగుతుంటుంది. ఆ సౌండ్ వస్తుంది చూడండి గాయస్, స్టిప్పర్లు అవన్నీ తిరుగుతున్నాయి. ఇది బిస్లరీ వాటర్ అన్నమాట. ఓ రాంగ్ స్టెప్, ఇలా వెళ్ళిపోతే పడిపోతాం, ఇలా వెళ్ళాలి. మనోజ్ టోటల్గా ఎన్ని ఓవర్లు వేసావరా? 4 ఎన్ని వికెట్లు తీసా? 3 వికెట్లు. మరి బ్యాటింగ్ ఆడలే? మరి బ్యాటింగ్ లేదు. ఏవి బ్యాటింగ్ లేదు. ఏం బ్యాటింగ్? ఓహో నువ్వు బౌలరా? నీకు బూమ్రా అని పెట్టారు, నిజమేనా? బూమ్రా స్టైల్ వేస్తావా? నిజంగా? ఏది యాక్షన్ చూపించు చూపించు. వా సూపర్ రా. బ్యాట్ పెట్టావా? ఓకే బాయ్. పునర్వి టీ తాగడానికి వెళ్దామా? ఇప్పుడు డబ్బులు అడుగు మీ అమ్మకి. అడుగు. ఏమి టీ తాగడానికి వెళ్దామా వద్దా చెప్పు. వద్దు వద్దు, నాకు ఇష్టం లేదు టీ తాగడానికి వెళ్ళడం. పానీపూరి డబ్బులా? కావచ్చు. ఏ పునర్వి గాయస్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:30 అవుతుంది. అండ్ మా విలేజ్ సైడ్ అయితే మొత్తం క్లోజ్ చేశారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి ఎవరు లేరు. అండ్ నేనైతే ఎడిటింగ్ చేసి పడుకునేటప్పుడు 12 అయిపోతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ రేపటి వ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపటి వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్.